ఇరవై 23 సంవత్సరాలు ఆయన ఈ తెలుగు నేలను విడిచిపెట్టి వెళ్ళి ఇప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక ఆరాధ్య దైవంగా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మహానేతగా మహానటుడుగా శాశ్వతంగా అంత స్థానం సంపాదించుకున్న ఆయనకు జరిగిన అవమానం ఈరోజు గుర్తు ఇప్పటికి కూడా గుండెల్లో పచ్చి పుండులాగా అనిపిస్తూనే ఉంటుంది. నా కంటిలో నీళ్లు ఆరలేదు, నా గుండెల్లో మంట చల్లారలేదు, నా భర్త ఆత్మ శాంతించలేదు. ఎందుకంటే ఆయన్ని చంపినటువంటి దుర్మార్గులు ఇంకా యథేచ్ఛగానే తిరుగుతున్నారు. ఆ పార్టీని లాక్కొని దాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల అవినీతి సంపాదిస్తూనే ఉన్నారు. నీచమైన కార్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజల నోట్లో మట్టి కొడుతూనే ఉన్నారు. చివరికి ఎంత దారుణంగా హత్యా రాజకీయాలకి పాల్పడ్డారు. ఒక మహిళ మీద నిందలు వేయడానికి కూడా వెనకాడని ఒక దరిద్రమైన నీచమైన రాజకీయాలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారంటే ఇదా తెలుగుదేశం అనే ఒక బాధ వేదన నా గుండెల్లో ఎప్పుడు కలుగుతూనే ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత గౌరవం ఇచ్చిందో అందరికీ తెలుసు. పద్మావతి యూనివర్సిటీని స్థాపించారు మహిళల కోసం. అదేవిధంగా ఆ రోజుల్లోనే 33% రిజర్వేషన్స్ రాజకీయాల్లో ఇచ్చారు, 9% ఉద్యోగాల్లో ఇచ్చారు. అదేవిధంగా మహిళలకు పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇన్ని చేసినటువంటి మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళలను అవమానించే విధానంలో ఈరోజు ప్రవర్తించడం అంటే ఇది అసలు తెలుగుదేశం పార్టీయేనా అనే బాధ కలుగుతూ ఉంది. అన్నిటినీ మించి ఎన్టీఆర్ గారు ఏ తెలుగు జాతి కోసం ఆయన ఎంత అహర్నిశలు పార్టీనే తెలుగుదేశం అని పేరు పెట్టుకున్నారో అలాంటిది తెలుగుదేశం ఈరోజు తెలుగు జాతి విడిపోవచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు, కానీ మళ్ళీ కూడా ఈ జాతి విడిపోవాలని నిన్న ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ చూస్తూ ఉంటే ఎంత బాధేస్తూ ఉందంటే సినారే గారు మహానుభావుడు ఎక్కడున్నారో ఆయన రాసిన పాట అందరి గుండెల్లో ఉంది ఇప్పటికి కూడా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనేది. కానీ నిన్న కేసీఆర్ గారు వాళ్ళ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి కలిసినంత మాత్రం చేతనే ఫెడరల్ ఫ్రంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాతి కలిసి ఉండాలి, మన 42 ఎంపీలందరం కలిస్తే కేంద్రాన్ని నిలదీయొచ్చు అని ఆయన మంచి సందేశం ఇస్తే అట్లాంటి మన అని చెప్పి ఆయన మాట్లాడితే కానీ 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయి మాట్లాడతారండి. ఆయన మంత్రులంతా కూడా ఈ జాతి అంటే విడిపోవాలా, కుట్రల కుయుక్తులతో ఉన్నారా, అక్కడికి వస్తే తెలంగాణ ఇది అని ఆందోళన రెచ్చగొట్టడం ఎంత దారుణమైన విషయం. తన అధికారం కోసం తన స్వార్థం కోసం ఈ విధంగా పార్టీని చేతిలో కీలుబొమ్మలాగా ఇష్టం వచ్చిన రోజు చివరికి భ్రష్టు పెట్టిన కాంగ్రెస్ అని తిట్టినటువంటి ఇతనే పోయి ఆ కాంగ్రెస్ పంచలో చేరటం, ఇవన్నీ చూస్తే ఇంత నీతిమాలిన రాజకీయాలు ఎప్పుడైనా చరిత్రలో మనం చూసామో. ఎన్టీఆర్ గారి ఆత్మ ఇంకెంత ఘోషిస్తూ ఉంది, ఎంత బాధపడుతూ ఉంది. ఆ మహానుభావుడిని నువ్వు పార్టీ నుంచి తీసేసావు, ఈయన తొలగిస్తున్నాము అని బసంత్ టాకీస్లో ఎన్టీఆర్ గారిని అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తున్నామని తీర్మానం చేశావు. అదేవిధంగా ఆయన 17వ తారీఖు ఆయన డబ్బులుగా చేసావు బ్యాంకులో స్టే తీసుకొచ్చి. అదే రాత్రి ఆయన నీవు చేసినటువంటి ఈ దుర్మార్గానికి బలైపోయి ఆయన హార్ట్ అటాక్తో మరణిస్తే ఆయన భార్య మీద నిందలేసావు. ఆయన అధికారం అంతా లాక్కున్నావు, ఆయన ఎమ్మెల్యేని లాక్కున్నావు. చివరికి ఎలా భ్రష్టు పట్టి చివరికి తెలుగుదేశం అంటే ఒక అవినీతి పార్టీగా ప్రపంచ దేశాల్లోనూ ఒక అపకీర్తిని తీసుకొచ్చి పెట్టావు.
అందువల్ల ఇంత నీచానికి దిగజారినటువంటి చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఉండటం అవసరమా అని నేను ఆవేదనతో ప్రశ్నిస్తూ ఉన్నాను. చివరికి ఈరోజు 2 ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టే రాజకీయం అతను చేస్తూ ఉంటే ఒక బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. రాష్ట్రాలు విడిపోతే తప్పు లేదు, కానీ జాతి విడిపోకూడదు. తెలుగు భాష మాట్లాడి మనందరం ఒకటిగా ఉండాలి అనే ఎన్టీఆర్ గారి ఆశయం, చివరి ఆశయాన్ని కూడా తుంగలో తొక్కి మాట్లాడుతున్నటువంటి ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక నీచుడి చేతిలో ఆ పార్టీ పోయింది, అందుకని అది నీచమైన విధానాలన్నీ అవలంబిస్తూ ఉంది. అదే విధానాలకు మీరంతా కూడా వంతపాడుతూ ఈ విధంగా మరీ పార్టీ పరువును బజార్లో పెట్టినటువంటి మీరు ఈరోజు ఈ విధంగా తెలుగు జాతిని కూడా అవమానం చేస్తున్నారనే బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎన్టీఆర్ గారికి ఏ విధంగా ఆ రోజు వైస్రాయ్ హోటల్లో చెప్పులేసి అవమానం చేశారు, అదేవిధంగా ఆయన పదవి లాగేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి లాగేశారు, ఆయన పార్టీ సింబల్ లాగేశారు, ఆయన పార్టీనే ఒక కబ్జా పెట్టేశాడు. చివరికి ఆయన సమాధి ఈరోజు ఒక పవిత్రమైంది. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక దేవాలయంలా భావించేటువంటి ఎన్టీఆర్ సమాధి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరే చూడండి. ఎట్లాంటి పరిస్థితి, అన్నీ ఊడిపోతున్నాయి. 6.5 లక్షల కోట్ల రూపాయలు అవినీతిలో సంపాదించారు. అయినా సరే ఎన్టీఆర్ గారికి ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఎన్టీఆర్ భార్యను రోడ్డు మీద పడేశారు, ఇంట్లో నుంచి పంపేశారు. ఇంత నీచమైన ఆడవాళ్ల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి చంద్రబాబు నాయుడు అవసరం కోసం ఎన్టీఆర్ ఫోటోలు వాడుకుంటా ఉన్నాడు. ఎలక్షన్లు వచ్చేసరికి ఎన్టీఆర్ పేరు ఎక్కువ చెప్పిస్తారు, కానీ ఎన్టీఆర్ ఘాటుకు జరుగుతున్నటువంటి అవమానం చూస్తే ఎంత బాధేస్తుంది. ఇదంతా ఎప్పుడు ఊడి ఎవరిని ఎత్తిన పడుతుందో అని బాధ కలుగుతూ ఉంది. అందువల్ల నేను దయచేసి తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారు మీరు కూడా ఎన్టీఆర్ గారికి చాలా అభిమానులు, మరి అందువలన మీరు మీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ పవిత్రమైన ఘాటు, మీ అందరికీ రాజకీయ గురువు, ఆయన అందరికీ కూడా పూజనీయుడు. అటువంటి మహావ్యక్తి సమాధికి ఈరోజు ఈ విధమైన మరి చెదలబట్టే పరిస్థితి వచ్చింది, రాళ్ళు ఊడిపోతున్నాయి. అందువలన దయచేసి కనీసం మీరైనా సరే దీన్ని బాగు చేయించమని చెప్పి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.